సీఎం కేసీఆర్ తో తాను లాలూచీ పడలేదని ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదంటూ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ 25 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలపై స్పందించిన రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేద్దాం రమ్మంటూ సవాల్ విసిరారు. అయితే ఈటెల రాజేందర్ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ నేతలతో పాటు కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు, ప్రమాణం చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి భయం, రాజీ పడటం తన రక్తంలో లేదని అన్నారు. ఈటెల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ కంటతడి పెట్టారు. కాదు, ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నా చెప్పుకుంటున్నావు కదా, ఇదేనా నీ కొట్లాట? ఇదేనా నీ నీతి నిజాయితీ? ఇదేనా నువ్వు కేసీఆర్తో కొట్లాడేటోళ్ళకి ఇచ్చే గౌరవం? ఈ పద్ధతి మంచిదా తెలంగాణ సమాజానికి? రాజేంద్ర, నేను నిన్ను అడుగుతున్నా, ఇదా నువ్వు మా మీద చేసే ఆరోపణ? ఈ ఆరోపణ కోసమే మేము తెలంగాణ ప్రజల కోసం, 4 కోట్ల ప్రజల కోసం కొట్లాడుతున్నాం అనుకుంటున్నావా? మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర ఇవాళ కొట్లాడనికే. 9 ఏళ్ళు, 100 రోజులు, సంవత్సరాల కొద్ది నిద్ర పోకుండా కొట్లాడినాం. నీ అబ్బా నువ్వు ఇవాళ వచ్చి మమ్మల్ని అమ్ముడు పోయిందంటావా? ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది, మా పోరాటానికి సంబంధించి. మేము 7 మంది అనడంలో బిడ్డ, మా ఆస్తంతా పెట్టి 7 మంది అనడంలో బిడ్డ, మా సర్వం పెట్టి కొట్లాడతాం. అంటూ అమ్ముడు పోయినామంటావా? నీకు న్యాయమా ఇది? కేసీఆర్ సర్వం పెట్టినా నా ఎంటి కనుగొనలేడు. గుర్తుపెట్టుకో రాజేంద్ర, వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంట్రిక కూడా కొనలేడు, కాలు బోటిని కూడా తాకలేడు బిడ్డ. 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం అని. ఇది చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా నిజాయితీని ఎవడన్నా శంకించిందంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర, అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడడం నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర. అయితే ఇదే సమయంలో తన ఇంట్లో మీడియాతో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రజల కోసం, ధర్మం కోసం తాను చెప్పాల్సింది చెప్పానని అన్నారు. ఆత్మసాక్షి ప్రకారమే మాట్లాడానని, గుళ్ళకి వెళ్లి అమ్మతోడు, దేవుడితోడు, అయ్యతోడు అనడం ఏంటని ఈటెల ప్రశ్నించారు. విడివిడిగా స్పందించారు. దీని మీద సంపూర్ణంగా అందరు ఏం మాట్లాడుతారో విన్న తర్వాత అందరికీ సమాధానం తప్పకుండా చెప్తాను. అంటే గుడికి రాలేదు, గుడికి రావాల్సిందే ఖచ్చితంగా. గుళ్ళల్లో పోవడము, అమ్మతోడు, అయ్యతోడు, పిల్లలతోడు, ఇది ఎక్కడ కల్చర్? పొలిటికల్ లీడర్ అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి, చెప్పే మాట మీద విశ్వాసం ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి తప్ప నీ మీద నమ్మకం లేనప్పుడు కదా నమ్మకం లేకపోతే అమ్మతోడు ఈటెల రాజేందర్ గారు నాకు నేనుగా ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడిని. తప్పకుండా స్పందిస్తాను. నేను స్పష్టంగా ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డబ్బులు ఎట్లా పంచిపెడుతున్నారు, ప్రజాస్వామ్యం ఎట్లా కూలవుతుంది, కాంటెక్స్లో మాట్లాడారు. అందుకని అన్ని విషయాల పట్ల సంపూర్ణంగా తప్పకుండా స్పందిస్తా. కానీ ఎప్పుడు స్పందించినా ఒకటి మాత్రం సత్యం, ఎవరెన్ని మాట్లాడినా నేను చెప్పదలుచుకుంది ప్రజల కోసం మాట్లాడతా తప్ప ధర్మం కోసం, న్యాయం కోసం